ఆగిపోయిందని అనుకుంటా. మళ్ళీ 1,00,000 డప్పులు కొడతామనే ఒక వార్త వినిపిస్తుంది, మందకృష్ణ అని చెప్తుండు. దాని మీద మీరేమంటారు? అంటే వర్గీకరణ అయిన తర్వాత మళ్ళీ కొట్టాల్సిన అవసరం ఏముంది అనేది నా పాయింట్. ఖచ్చితంగా ఆగిపోతుంది అనేటువంటి క్లారిటీ ఉంది నాలాంటి వాళ్ళకి చాలామంది. మందకృష్ణ అన్న డప్పులు కొట్టాలి, లాయర్ అయినా డాక్టర్ అయినా జాతి బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నా. సుఖరామ్ నర్సన్న డబ్బే కొట్టొద్దు, కొట్టుడు ఏంది అని చెప్పేసి ఒక పాట రాశారు. దీన్ని ఎట్లా ఏమంటారు, తీటకోయిలాగా తీసుకొచ్చి శరీరానికి ఎవడు రుద్దుకోడు. మొన్న ఈ చిన్నజీయర్ అనే వ్యక్తి కూడా అంబేద్కర్ దగ్గరికి పోయి ఆయన ఫోటోకి ఒక పూలమాల వేసి దండం పెట్టారు. దాన్ని సుఖరామ్ నర్సన్ ఎట్లా చూస్తారు? అవసరాల కొరకే అగ్రవర్ణ వేసు దండలో. సరిపోతాయి సమాధానం. బీసీ వాదం అని ఈ మధ్యలో కొంతమంది ఈ మధ్యలో వచ్చినటువంటి నాయకులు కొంచెం పేరు రాగానే ఆ బీసీ వాదాన్ని గతంలో ఒక 20-30 ఏళ్ళ నుంచి మోసినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని చలామల్ని అవుతున్నారు కొంతమంది. వాళ్ళు ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఒక బాధ్యతలో ఉన్నారు, ఒక 10 ఏళ్ళలో ఉన్నారు. అట్లాంటి బాధ్యత తీసుకోవడం కరెక్టేనా, లేకపోతే దాన్ని నమ్మొచ్చా, నమ్మనికే రాదు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఎత్తుకున్న వాదం వేరు, దాన్ని ఇడిచిపెట్టింది. మళ్ళీ ఇప్పుడు కొత్త వాదం బీసీ వాదం అని ఎత్తుకుంటారు. ఈ బీసీ వాదం లొల్లిని నడిపిస్తున్నదంతా కూడా యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. కొంతమంది బీసీ ఇదే చివరి ముఖ్యమంత్రి, ఇక తర్వాత బీసీలే అని చెప్పి నేను విన్నది. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. గవర్నమెంట్ ఏర్పడిన కొద్ది రోజులకి 1 month 2 monthsకి ఒక పాట రాశారన్న, గుంపు మేస్త్రి అని. ఒకసారి ఆ పాట మెచ్చి మెడల దండేసిండ్రో తన కుల పూలను కూడేస్తుండో గా గుంపు మేస్త్రి కునవేందో దినము వడగండో. రేవంత్ రెడ్డికి ఒక నాయకుడు అనేటువంటి ఉందానే భలే చెప్తారు మీరు. కొద్ది రోజులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాస్ అయినకు, కొద్ది రోజులు బీజేపీ బాస్ అయినకు. ఏ ఎండకా గొడుగు పెట్టేటోళ్ళు మా నాయకుడు చెప్పిండు. ఎవడయ్యా లేదు అన్నది ఎర్రజెండా అని మీరు పాట రాశారు, కానీ ఇప్పుడు ఏడున్నది ఎర్రజెండా? అంటే నేనేమంటేనా, ఎర్రజెండా లేదనుకోవడం అవివేకం, ఎర్రితనం, సోయి లేకపోవడం. ఎందుకు అంటే మనువాదం మీద విరుచుకుపడేటువంటి మీరు ఈ మధ్యలో ఒక మనువాదానికి సంబంధించినటువంటి ఒక పాట చేశారు. ఆ పాట రహస్యం ఏంది? ఎందెందు వెతికినా అందందు గలవాట ఓ పరమశివుడా. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు భూమి యాత్ర అని చెప్పేసి ఒక యాత్ర చేస్తుండ్రు. సక్సెస్ అవుతుంది అంటారా? ఇప్పుడు సుఖరామ్ నర్సే చచ్చిపోతే బొంద పెడతానికి తావులేదా? అలాంటప్పుడు భూమి కోసం కొట్లాడాల్సిందే కదా. అవును, భూమి యాత్రని ప్రోత్సహించాల్సిందే. భూమి యాత్రకు మనవంతుగా సాధ్యమైతే మాటో పాటో ఏదో చేయాల్సిందే. ఎందుకోనంటే దేశానికి గోరక్ష అవసరమా, స్త్రీ రక్ష అవసరమా? మానవ మనుగడ మంచిగా ఉండాలంటే, మానవ మనుగడ సుభిక్షంగా జీవించాలంటే స్త్రీ రక్షే అవసరం.